హాయ్ అండి, నేను మునగాకు కారప్పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా మునగాకు చక్కగా కోసేసి కడిగేసి కొంచెం ఆరబెట్టుకొని ఇప్పుడు మునగాకు వేపుకోవాలి. ఇలా వేసుకొని బాండీలో వేసుకొని వేపుకోవాలన్నమాట. మునగాకు కారప్పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది పైగా మనం ఇందులో వేసే ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. మునగాకు ఎండుమిరగాయలు ఒకటే కాదండి వేసేది, ఇందులో ఐటమ్స్ ఏమేమి వేస్తానో చూడండి. ఒకసారి చూసి మీరు కూడా తయారు చేసుకొని ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మునగాకు ఇలా వేపుకోవాలండి. నూనె వేసుకుంటే వేపుకుంటే ఏమవుతుందంటే బాగా తడితడిగా ఉంటుంది కారప్పొడి, పొడిలాడదనమాట. కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. మునగాకు వేసుకోవచ్చు, కరివేపాకు అనేది కరివేపాకు కూడా వేసుకోవాలి. హైలో పెట్టేసుకొని వేసుకోవాలండి. బాగా తొందరగా బాగా వేగిస్తాను. సడన్ కదండి కరివేపాకు, మునగాకు తింటే మంచిదండి ఆరోగ్యానికి. మునగాకు పప్పు వండుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, కారప్పొడి కూడా చేస్తాం. పచ్చడి కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఇలా పొడిపొడిలా కాస్త టైం పట్టాలి, ఎందుకంటే తడిగా ఉంది కదా, లేకపోతే ఎండగా ఉంటే బయట ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడు బయట ఎండలేదు, వర్షం వస్తుంది కాబట్టి నేను ఎక్కువసేపు వేపుతాను. టైం పట్టిద్ది. ఒక నిమిషం కూడా వేసుకుంటే బాగుంటుంది. వేయిపోయినా వేగిపోద్ది కానీ టైం పట్టేస్తాను అనమాట. నేనైతే ఒక నిమిషం వేసాను. కాస్త పొడి ఆడిందా స్టవ్ సిమ్లో పెట్టేసేసుకొని ఇది తీసేసుకోవాలి. మళ్ళీ బాండి పెట్టుకొని కాస్త నూనె వేసేసుకొని అప్పుడు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది నేను ఇప్పుడు కొలతలు ఏం చెప్పట్లేదు, ఇంత ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు నేను కొలతలు ఏం చెప్పట్లేదు, తర్వాత కొలతలు చెప్తాను. ఇలా వేసేసుకోవాలి. ముందు మునగాకు ఎందుకు వేస్తున్నానంటే ఎండుమిరగాయలు ఇలా వేగుతూ ఉంటే బాగా ముందు నేను మునగాకు ఎందుకు వేసుకున్నానంటే ఎండుమిరగాయలు ఇవన్నీ వేస్తే కొంచెం నూపప్పు అయ్యి అంటుకుపోయి మళ్ళీ వేస్తే మాడిపోద్దని, అందుకే నేను మునగాకు ముందు వేపుకున్నాను. తర్వాత ఇది వేపుతాను అనమాట. ఎండుమిరగాయలు కాస్త వేగిన తర్వాత అప్పుడు ధనియాలు మినపప్పు ఇంత మినపప్పు కొంచెం ధనియాలు వేసుకోవాలన్నమాట. ఇలా వేసేస్తున్నాను. నేను ఒకసారి కొలతలతో చెప్తాను. మామూలుగా అయితే ఇప్పుడు ఎలా వేసుకోవాలని చెప్తాను, ఎలా వేసుకోవాలి. మునగాకు కారప్పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత నువ్వులు వేయాలి. కొంచెం నువ్వులు వేసిన వెంటనే జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర ఎక్కువనే వేసుకోవాలి, కాస్త జీలకర్ర, అందుకే జీలకర్ర ఎక్కువగానే వేస్తాను. ధనియాలు మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి, కారప్పొడికి బాగోదు. ధనియాల పొడిలా ఉంటుంది కారప్పొడికి, ధనియాలు ఎక్కువ వేసుకుంటే, అందుకే కాస్త తక్కువ వేస్తాను. అంటే కారప్పొడి మరీ తక్కువ అవుతుందని ధనియాలు వేయడం, లేకపోతే ధనియాలు పెద్ద టేస్ట్ ఏమి ఉండవు కారప్పొడిలో. అసలు నేను మామూలుగా వేయను కాదు ధనియాలు, కానీ బాగా తక్కువ అవుతుందని ఎక్కువగా అవ్వాలని వేస్తాను ధనియాలు. పెద్ద టేస్ట్ ఏం కాదు, వేసుకుంటే గసగసాలు వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చిప్పటాలు ఆడేలాగా వేపాలన్నమాట. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటేనే బాగా వేగుతుంది, బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేయకుండా ఇవన్నీ వేసుకుంటే అవి మాడిపోతాయి, ఎండుమిరపకాయలు ఏమో వేగమన్నమాట. కొంచెం అటు ఇటుగా వేసేసి పిండి కట్టేసుకోవడం. ఇంకా అయిపోయింది వేపడం. ఇంకా ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే ఉప్పు వేసి కొద్దిగా చింతపండు కూడా వేయాలి. వేపేసేసుకోవాలన్నమాట. చింతపండు కూడా వేసి
కొంచెం వేయాలి చింతపండు, అంటే పుల్లగా బాగుంటుందని వేస్తాను అనమాట. కొంచెం చింతపండు వేసుకుంటే ఇంకా బంద్ చేసేసుకోవడమే, వేసేసుకొని అప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. కూడా కలుపుకోవాలి, పట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రేకలు కూడా ఇలా వేసుకోవాలి. వేసేసుకొని ఇది కూడా మెత్తగా వేసుకోవాలి. అంతే, కారప్పొడి రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.